స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ అవార్డు విన్నింగ్ ఐకాన్ స్టార్ వరకు అల్లు అర్జున్ చేసిన సినీ ప్రయాణం ఒక బిగ్ రికార్డ్ అనే చెప్పాలి. 2003లో గంగోత్రితో అరంగేట్రం చేసిన బన్నీ మొదటి సినిమా నుంచి తన ప్రత్యేకతను చాటాడు. తర్వాత వచ్చిన ఆర్య సినిమాతో యూత్ ఐకాన్ గా నిలిచిన అతడు బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 లాంటి హిట్ సినిమాలతో తన స్టైల్, డాన్స్, యాక్టింగ్ కు మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బన్నీ ప్రయాణంలో వేదం, జులై, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో వంటి చిత్రాలు నటుడిగా అతన్ని మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఇప్పుడైతే పుష్ప సినిమా అతని కెరీర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ తో కలిసి చేసిన ఈ మాస్ యాక్షన్ డ్రామా 2 భాగాలుగా తెరకెక్కింది. పుష్ప 2 ది రోల్ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బన్నీకి పాన్ ఇండియా స్టార్డమ్ ను మరింత పక్కాగా తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. ఇది అతని కెరీర్ లోనే గోల్డెన్ మైలురాయి. పుష్ప 2 తర్వాత బన్నీ స్పీడ్ మోడ్ లోకి వెళ్లాడు. ఇంతకాలం ఒకే ప్రాజెక్ట్ పై ఫోకస్ చేసిన బన్నీ ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, 2 పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ అవుతున్నాయి. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టార్స్ లో అత్యంత బిజీ హీరోగా ఉన్నాడు. పుష్ప క్రేజ్ ను నిలబెట్టుకోవటమే కాకుండా దాన్ని దాటిపోయే విధంగా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడు. 22 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులను సాధించిన అల్లు అర్జున్ మరో 2 దశాబ్దాలు కూడా అగ్రస్థానంలోనే ఉంటాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అట్లీ, త్రివిక్రమ్ సినిమాలతో బన్నీ ఇంకెంత ఎత్తుకు చేరుకుంటాడో చూడాలి.